పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం ఉదయం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత సైన్యంలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకి వివరించారు. ఇలా ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించడంపై భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా సోషల్ మీడియాలో పవర్ఫుల్ సందేశాన్ని పంచుకున్నారు. కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమిక ఆపరేషన్ సింధూర్ గురించి చేసిన బ్రీఫింగ్ పై జర్నలిస్ట్ ఫయే డిసౌజా చేసిన పోస్ట్ ను సానియా మిర్జా పంచుకున్నారు. ఈ శక్తివంతమైన ఫోటోలోని సందేశం ఒక దేశంగా మనం ఎవరో సంపూర్ణంగా వివరిస్తుంది అని డిసౌజా తన పోస్టులో రాసుకొచ్చారు. ఇదే పోస్టును సానియా మిర్జా షేర్ చేశారు. కాగా పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను చంపడంతో మహిళలు వితంతువులుగా మారారు. వారి గౌరవార్థం ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పూర్తి వివరాలను భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత సైన్యంలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వివరించారు. ఈ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులే తెలియజేయడం కూడా ఆపరేషన్ సింధూర్ లో భాగమని సమాచారం. ఇక ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ముజఫరాబాద్, కోట్లీ, బహవల్పూర్, రావలకోట్, చెక్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చెక్వాల్లోని స్థావరాలపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ 9 ప్రదేశాలలో 5 పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో ఉంటే 4 పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో ఉన్నాయి. ఇవన్నీ ఉగ్రవాద శిబిరాలకు స్థావరాలుగా నిఘా సంస్థలు చాలా కాలంగా అనుమానిస్తున్నాయి. ఈ ప్రదేశాలు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు కంచుకోటలు. ఈ 2 ఉగ్రవాద సంస్థలు గత కొన్నేళ్లుగా భారత్ లో అనేక దాడులకు పాల్పడి ఎంతో మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నాయి.